హిందూ అనేది అరబిక్. మీకు మన భాషలే మనకు తెలుస్తలేదు, ఇంకేం చదువుతారమ్మా మీరు? మన దేశం కూడా తెలుస్తలేదు. ఆంధ్రప్రదేశ్ స్పెల్లింగ్ ఎంతమంది చెప్పగలరు ఇక్కడ ఇంగ్లీష్ లో? మీరు చెప్పండి, పైకి పైకి చెప్పండి, పైకి చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఒకరు చెప్పండి, ఎవరు ధైర్యంగా. గుడ్. ఆంధ్రప్రదేశ్ కరెక్ట్. ఓకే. అయినపర్ పిన్ కోడ్. ఏం సార్ అసలు 534320 ఎవడని చెప్పేస్తారండి అది. ఓకే, బాగా చదువుకోండి అమ్మా. మీకు భారతదేశం స్పెల్లింగ్ తెలుస్తలేదు, అలా పొట్టి శ్రీరాముల గురించి మీకు అలా తెలియదు. 7వ తరగతి క్లాస్ లో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. తీస్తాడండి. అప్పుడు నేను చదువుకున్నప్పుడు అన్నమయ్య చరిత్ర కూడా ఉండేది నేను చదువుకున్నప్పుడు. ప్రకాశం పంతులు 6వ తరగతిలో పొట్టి శ్రీరాములు మార్చుకోవడం విశ్వేశ్వరయ్య ఇవన్నీ తీసేయండి మొత్తం. ఇప్పుడు పరిమాణ పాఠాలన్నీ పెట్టినాయి. దేశ నాయకుల పాఠాలు ఏమి ఒక్కట్లేదండి. టెక్స్ట్ బుక్లు చూడండి, మేము అయ్యే బాధపడుతున్నాం. దేశ నాయకుల గురించి కానీ దేశ చరిత్ర గురించి కానీ ఒక్క టెక్స్ట్ బుక్ లో లేదండి. పరిమాణ సబ్జెక్ట్ అంతా పెట్టినండి. నన్ను ఒక అమ్మాయి అడిగిందండి ఇందులోనే, ఎవరు బట్టలు లేకుండా లింగి కట్టుకుని కూర్చున్నారో సమైక్యాంధ్ర జెండాలో అని. ఏముందో పొట్టి శ్రీరాములు గారు బొమ్మనండి. ఈయన ఎవరో అని అడిగింది. 7వ తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. నేర్చుకుంటే వాళ్ళకి తెలుస్తుందండి విషయం. అయితే పొట్టి శ్రీరాములు గారు కూడా తెలియదు. ఎవరైనా చెప్పినప్పుడు మీరు వింటం చేత కాదు. పొద్దున్న నేను ఎవరైనా చెప్పాను అక్కడ పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పినప్పుడు వినరు మీరు. అదే వాళ్ళు చూడండి, మన పాఠాలే కానీ అన్ని నేర్చుకుని పాఠ్య పుస్తకాలనే అన్ని ఉండవు. నెహ్రూ గారి గురించి ఇచ్చారండి. నెహ్రూ గారి గురించి తెలుస్తుంది అందరికి, ఎందుకంటే బాల దినోత్సవం జరుపుకుంటాం కదండి. భారతదేశం గురించి వెళ్ళలేదండి అలాగే. భారతదేశం మీరు అలా ఏ భాష జరిగేసరికి ఎక్కువ ఆలోచన చెప్పమని ఒకళ్ళు వచ్చి చెప్పమనండి, ఎవరికి వచ్చి ఎవరు చెప్పమనండి. అరే చూడండి, మిమ్మల్ని భారతదేశం గురించి మీకు ఏం తెలుసో ఎవరొచ్చి చెప్తారు.